వెల్కమ్ టు హ్యూమన్ సాయి ఫ్యాబ్రిక్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి మనము టోటల్గా మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి, మంచి బ్రైడల్ బ్లౌజెస్. ఇప్పుడు వస్తుంది కూడా మనకు మంచి మ్యారేజ్ సీజన్ కదండి. ఆఫ్టర్ సంక్రాంతి మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. మనకు ఇవన్నీ కూడా కస్టమర్స్ పే అండి. టోటల్గా మనకు బ్రైడల్ బ్లౌజెస్ చూడండి. ఇదంతా కూడా మనం ప్యూర్ రాసుల పైన అయితే వర్క్ అయితే ఇలా చేయించాము. మనకు ఇదంతా కూడా స్లీవ్స్లో అండి, వర్క్ అంతా కూడా స్లీవ్స్లో ఉంటుంది. ఇదంతా కూడా మనం జర్దోసి అండ్ కర్దానా ఇలా తీసేసుకొని వర్క్ అంతా కూడా ఇలా అయితే చేయడం జరిగింది. చాలా అంటే చాలా నీట్ లుక్ ఉందండి. చాలా వరకు ఏంటి అంటే ఎల్లో కలర్ అన్న వెంటనే అసలు మనకు బ్రైట్గా కనిపిస్తుందో లేదో అనేటట్టుగా ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండదండి. మనం ఇలా కర్దానా తీసుకోవడంతో మనకి ఏంటంటే క్లాత్ ఇట్లా కొంచెం మూవ్ అయింది అంటే మంచి షైనింగ్ అయితే వస్తుందండి. బీట్స్ అంతా కూడా మంచి షైనింగ్ తోటి ఉంటుంది. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా తీసుకున్నాము. మిడిల్లో కూడా మనము సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా ముడికుట్టు తీసుకున్నామండి. ఇదంతా కూడా జర్దోసి తోటి మనము చెల్లా డిజైన్ అంటాం కదా, అదంతా ముడికుట్టు తోటి చెల్లా డిజైన్ తోటి అయితే ఇలా తీసుకున్నాము. కింద బార్డర్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇలా సింపుల్గా స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చామండి. ఇలా సింపుల్గా స్కాలప్లో అయితే తీసేసుకున్నాము. ఇది కూడా ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ వచ్చేసి వర్క్ ఇలా ఉంటుందండి. ఇలా బ్యాక్ అంతా కూడా ఇది వచ్చేసి మనకు వెనకాల ఇలా హ్యాంగింగ్స్ తీసుకుంటాం కదండి, డోరీస్, అవి ఇలా బ్యాక్ డోరీస్ కోసం అయితే ఇలా తీసుకున్నాము. ఇక్కడ 2 వేసాము, ఇటు సైడ్కి ఇంకొక 2 తీసుకున్నాము. ఇలా నెక్ అంతా కూడా కొంచెం ఇర్రెగ్యులర్ కటింగ్లో కావాలి అని చెప్పేసి ఇర్రెగ్యులర్ కటింగ్లో తీసుకున్నాము. ఇందులో కూడా మనము 2 కలర్స్ అయితే తీసుకున్నామండి. మనము జర్దోసి తీసుకున్నా కూడా ఇలా గోల్డ్ ఒకటి తీసుకున్నాము, లైట్ గోల్డ్ ఒకటి, 2 కాంబినేషన్స్లో తీసుకున్నామండి. సో దాని నుంచి ఏంటంటే మనకు కొంచెం మంచి బ్రైట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా వన్ సైడ్ అయితే ఇలా వర్క్ వన్ సైడ్ అయితే తీసుకున్నాము. ఇలా హ్యాంగింగ్స్ ఇలా 2 హ్యాంగింగ్స్ ఇటు 4 హ్యాంగింగ్స్కి చేసాము. ఇలా ఫ్రంట్ అంతా కూడా మనకు వన్ సైడ్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుందండి. మనము ఇంకొక బ్లౌజ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ఇంకొక కస్టమర్ది. ఇలా స్లీవ్స్ వచ్చేసరికి ఇలా కింద అంతా కూడా మనము ఇలా మంచి గ్రేప్స్ తోటి ఇలా డిజైన్ అయితే తీసుకున్నామండి. చూడొచ్చు, ఇవి కూడా బీడ్స్ చాలా అంటే చాలా హెవీగా తీసేసుకున్నాము. ఇందులో కూడా మనము 2 కలర్ కాంబినేషన్స్ తోటి అయితే తీసుకున్నాము. ఒకటి సెల్ఫ్, ఒకటి గోల్డ్ కలర్. ఇదంతా కూడా మనకి ఏంటి అంటే టోటల్గా కట్ బీడ్స్ తోటి డిజైన్ చేసామండి. చాలా అంటే చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. మంచి షైనింగ్ తోటి ఉంటుంది కట్ బీడ్స్. ఇలా 2 హ్యాండ్స్కి అయితే ఇలా అయితే వర్క్ అయితే చేసాము. చూడండి, ఇలా మంచి ఇలా బీడ్స్ తోటి మీకు మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది. బీడ్స్ ఇలా మంచి లుక్ వస్తుంది మనం హ్యాండ్కి మనం వేసేసుకున్నప్పుడు. ఇలా బ్యాక్ చూసుకుంటే సింపుల్గా బ్యాక్ అయితే వర్క్ ఇలా తీసేసుకున్నాము. ఇలా డోరీస్ కోసం అయితే ఇలా అయితే తీసుకున్నామండి. ఇలా మనకు ఈ 4 మిడిల్లో డోరీస్ కోసం అయితే ఇలా తీసేసుకున్నాము. చాలా అంటే చాలా మంచి లుక్ ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా తీసుకున్నాము. వన్ సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వర్క్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకొక బ్లౌజ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉందండి. ఇలా హ్యాండ్ అంతా కూడా మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో హ్యాండ్ అయితే ఇలా తీసేసుకున్నాము సింపుల్గా. ఇది కూడా మనకు జర్దోసి అండ్ కర్దానా తీసేసుకొని దాంతో అయితే వర్క్ అయితే చేసాము. ఇట్లా కింద అంతా కూడా మనం జర్దోసి తోటి లీఫ్ డిజైన్ అంతా కూడా కింద తీసేసుకున్నాము. దీని నుంచి ఏంటంటే మంచి లుక్ అయితే కనిపిస్తుందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ కూడా. అన్నీ మనము ఎక్కువ లైట్ షేడ్స్ పైన డిజైన్ అయితే చేసాము. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి ఒక కస్టమర్ మనకు డ్రెస్ కోసం అయితే ఆర్డర్ అయితే ఇచ్చారండి. డ్రెస్ కోసం ఆర్డర్ ఇచ్చారు. సో అందుకని మనము ఇలా తీసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్. ఇది ఆ మేడంకి డ్రెస్కి కావాలని అన్నారు వర్క్. సో నేను ఇలా మనకు యోక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా తీసేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుంది. మనం బ్యాక్ నెక్ ఏదైనా సింపుల్గా స్టిచ్చింగ్లో డిజైన్ చేసుకుంటామని చెప్పారు. ఇందులోనే మనకి ఇంకొక డిజైన్ అండి. ఇది వచ్చేసి మనకు లైట్ పింక్ కలర్ పైన ప్యారెట్స్ డిజైన్ అండి. ప్రజెంట్ అయితే నేను ఇన్స్టాలో కూడా ఈ డిజైన్ అయితే మనకు చాలా అంటే చాలా వీడియోస్ చేశానండి. చాలా ట్రెండింగ్లో ఉంది. మనకు మాత్రం అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ బ్లౌజ్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. చాలా అంటే చాలా వ్యూస్ కూడా వచ్చాయండి. ఇదంతా కూడా మనకి ఏంటి అంటే జర్దోసిలోనే మనకు కొంచెం లావుగా ఉండే స్ప్రింగ్ ఉంటుంది కదా, ఆ స్ప్రింగ్ తోటి ఇది మనము కలర్ తీసేసుకొని దాని ప్రకారము ఆ కలర్ దాంతో మనం ఇలా డిజైన్ అయితే చేయించామండి. దీని నుంచి ఏంటంటే మంచి రోజ్ పెటల్స్ లాగా మనకు లుక్ అయితే కనిపిస్తుంది. ఇలా పికాక్స్ వచ్చేసరికి ఇలా మనకు పించాలు ఎలా అయితే ఉంటుందో ఆ ప్రకారము మనం ఇలా అయితే డిజైన్ అయితే చేసాము. చాలా అంటే చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మంచి జర్దోసి అండ్ కర్దానా తీసేసుకొని బీడ్స్ తోటి అయితే ఇలా డిజైన్ అయితే చేసాము. అంతేకాక మనకు మిడిల్లో కూడా టోటల్గా ముడికుట్టుతోటి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నామండి. కింద వచ్చేసరికి మనకి ఇలా స్లీవ్స్ కొంచెం ఇర్రెగ్యులర్ కటింగ్లో ఇలా బీడ్స్ అయితే ఇచ్చాము. ఇలా పాల్స్ డిజైన్ తీసేసుకొని మంచి లుక్ వచ్చేటట్టుగా ఇలా అయితే తీసేసుకున్నామండి.
ఇలా మనకు 2 హ్యాండ్స్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి కస్టమర్ది బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెన్ కావాలని చెప్పారు. సో ఇలా మనకి స్టిచ్చింగ్ అయిన వెంటనే ఇలా వస్తుందండి. బ్యాక్ ఓపెన్ తీసుకున్నప్పుడు మనకి స్టిచ్చింగ్లో ఇలా కనిపిస్తుంది. సో దాని నుంచి ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకు సింపుల్గా ఉంటుంది. స్లీవ్స్ అంతా కూడా హెవీగా ఉంటుంది. ఇలా లుక్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇలా వస్తుంది మనకు బ్యాక్ ఓపెన్లో. ఇలా మనకి ఇది వచ్చేసి 4 హ్యాంగింగ్స్ కోసం అని ఇలా తీసేసుకున్నాము. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా వీ షేప్లో తీసేసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ నెక్ కావాలని చెప్పారు. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఏమో మనకు 2 సైడ్స్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా వీ నెక్ తీసేసుకున్నాం. దీని నుంచి ఏంటంటే మంచి లుక్ అయితే వస్తుంది. డిఫరెంట్ లుక్ కనిపించడానికి మనం అలా అయితే డిజైన్ అయితే చేయించుకున్నామండి. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మనం ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది కూడా చూడొచ్చండి. మంచి ఎల్లో కలర్ పైన చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. టోటల్గా ఇదేంటి అంటే మనకు డిజైన్ అంతా కూడా జర్దోసితో అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇందులో కూడా మనకి ఏంటి అంటే 3 టైప్ ఆఫ్ జర్దోసీస్, మనము యాంటిక్ ఒకటి, మనకు లైట్ గోల్డ్ ఒకటి, మనకు గోల్డ్, ఇలా 3 కలర్స్ అయితే తీసుకొని దీంట్లో అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు మన వీడియోలో కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుందండి. హిమసాయి అంటే ఇప్పటిది కాదు, ఒక 20 సంవత్సరాల కలిసి మనం ఈ ఫీల్డ్లోనే ఉన్నాము. సో వర్క్ చేయడం వల్ల మాత్రం ఎలాంటిది ఉండదండి. చాలా నీట్ ఫినిషింగ్ తోటి అయితే మీకు వర్క్ అయితే ఉంటుంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటి ఉంటుంది. మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు డిజైన్ వాట్సాప్ చేశారు అంటే దాన్ని మనము మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇదంతా కూడా మనం ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా తీసేసుకున్నాము. దీని స్లీవ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇలా స్లీవ్స్ కూడా చూసుకుంటే టోటల్ ఆల్ ఓవర్లో మనకు స్లీవ్స్ అంతా కూడా మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది. ఇలా ఉంటుంది స్లీవ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. టోటల్గా మనము జర్దోసి తోటి వర్క్ అంతా కూడా తీసేసుకున్నాము. చూడండి చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. వర్క్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఎల్లో కలర్ పైననే మనకి ఇంత ఎక్స్పోజ్ అవుతుంది అంటే మనం ఇంకొంచెం డార్క్ కలర్ మీద ఇలాంటి వర్క్ చేస్తే చాలా అంటే చాలా బ్రైట్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు ఇది ఒక బ్రైడ్దండి. మనకు ఏంటి అంటే ఫొటోస్లో 1 సైడ్ అంతా కూడా నాకు కనిపించకుండా ఉండడానికి వర్క్ 1 సైడ్ కావాలి అని చెప్పారు. మనకు ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నామండి. మనకు ఫొటోస్లో కవర్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ప్రిన్స్ కట్ వస్తుంది. ఈ పార్ట్ అంతా కూడా మనకు ఫ్రంట్ కవర్ అయ్యేలా వర్క్ అయితే తీసుకున్నాము. ఇంకొక బ్లౌజ్ చూద్దామండి. ఇది వచ్చేసి ఇంకొక కస్టమర్ది. ఇది కూడా మనం హ్యాండ్స్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాము. ఇది కూడా మనకేంటి అంటే మనకు టోటల్గా జర్దోసి అండ్ కర్దానా డిజైన్ తీసుకొని దాని ప్రకారము మనం వర్క్ అయితే ఇలా చేసామండి. చూడొచ్చు మంచి లీవ్ డిజైన్. ఇది కొంచెం డార్క్లో యాంటిక్లో తీసేసుకున్నాము. యాంటిక్ అండ్ మనకు రోజ్ గోల్డ్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్స్లో అయితే ఇదైతే డిజైన్ అయితే చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా మంచి లుక్ బ్రైట్గా కనిపిస్తుంది. గ్రాండ్గా ఉంటుంది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఫినిషింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. మనకి ఇది బ్యాక్ అంతా చూసుకుంటే కూడా బ్యాక్ కూడా చాలా హెవీగా వచ్చిందండి. బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్లో తీసుకున్నాము. నెక్ షేప్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా నెక్ షేప్ కూడా డిజైన్ అయితే చేయడం జరిగింది. చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. చాలా బాగుందండి డిజైన్ మాత్రం. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలా దీనికి మనం హ్యాంగింగ్స్ కూడా ఇలా తీసేసుకున్నామండి. ఇలా ఇవి 2 కూడా మనము హ్యాంగింగ్స్ కోసము ఇటు 2 ఉంటాయి, ఇటు 2 ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కూడా నెక్ షేప్ కూడా కొంచెం ఫ్రంట్ కూడా మంచి డిఫరెంట్ షేప్లో అయితే మనకి నెక్ పార్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా వర్క్ చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. అన్ని లైట్ షేడ్స్ మీదనే చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంది. ఇది కూడా ఇంకొక కస్టమర్ది బ్యాక్ ఓపెన్. ఇది కూడా ఒక చిన్న అమ్మాయిది కావాలని చెప్పారు హాఫ్ శారీస్ కోసము. ఇది ఫ్రంట్ 2 సైడ్స్ తీసుకున్నామండి. ఇలా ఇది వచ్చేసి మనకు హ్యాంగింగ్స్ కోసం అయితే ఇలా బూటా అయితే వేయించాము. మనకు ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా చాలా బాగుంది. ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా. ఇదంతా కూడా మంచి కర్దానా బీట్స్ అండ్ జర్దోసి మంచి ముడికుట్టు డిజైన్ అలా తీసుకొని అయితే డిజైన్ అయితే చేసాము. చాలా అంటే చాలా రిచ్ లుక్ వచ్చిందండి వర్క్ మాత్రం. మనకు బ్యాక్ చూసుకుంటే బ్యాక్ సింపుల్గా ఉంటుంది వర్క్. ఇలా వస్తుందండి మనకు. ఇలా బ్యాక్ ఓపెన్ కదా, ఇలా మనం అటాచ్ చేసుకున్నప్పుడు మనకి ఇట్లా వస్తుంది.
వర్క్ అనేది ఇలా కనిపిస్తుంది మనకు. స్టిచ్చింగ్లో అది మనకు క్లియర్గా వస్తుంది. ఇలా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ నేను రోజు పోస్ట్ చేస్తూ ఉంటానండి. కొంచెం డిలే అయిపోతుంది పోస్ట్ చేయడం కూడా. ఇప్పటి నుంచి మాత్రం మనము రెగ్యులర్గా వస్తుంది. అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.